ఇప్పుడు మా పీసీసీ అధ్యక్షులు మాట్లాడిందంటే తప్పేమున్నది? దేవుని దండం పెట్టుకున్నాకనే బయటికి పోతాం, దేవుడు దయ ఉంటేనే అందరం ముందుకు పోతామని చెప్పి మాట్లాడి దేవుడు పేరు చెప్పి ఓట్లాడు కదా అన్నాడు. ఇక అంత ఊగిపోయి నోటికి ఎంతో సంత మాట్లాడతాని మా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడము. మరి ఆయన ఎందుకు మాట్లాడుతాడో ఏం మాట్లాడతాం, ఎవరు దయ్యాలో ఎవరు దేవుళ్ళు అనేది ప్రజలు అన్ని గమనిస్తారు రాబోయే రోజు లోపల. ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల లోపల ఏ విధంగా నీ ప్రభుత్వం వచ్చింది మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలి, సిగ్గు ఉండాలి, మానం ఉండాలి. మాట్లాడాలి ఓట్ చోరీ అని చెప్పి మహారాష్ట్రలో బీహార్ ప్రాంతాలు మొత్తం ఓటు చోరీ చేసి ప్రభుత్వాలు నడిపిస్తూ ఇవాళ నువ్వు దేవుళ్ళ పొద్దుగాలేసి దేవుని పేరు చెప్పి ఓట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడితే ఎట్లా? బండి సంజయ్ గారు మా పీసీసీ అధ్యక్షుల మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం సాయం చేసినావు చెప్పు. నీ కరీంనగర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ జిల్లాకు ఏం పాయం చేసినావు చెప్పు బండి సంజయ్ గారు. మీరు కాళేశ్వరం లోపల కూలేశ్వరం అయిపోతే దాని మీద ఎందుకు మీరు కేంద్రం నుంచి మీరు మీ సిబిఐని మీ ఈడీని ఎందుకు ప్రయోగించి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? మీరు టీఆర్ఎస్ ఒకటి